రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలు ఉపకార వేతనాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం నగరంలోని కొత్త బస్టాండ్ ప్రాంగణంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో భిక్షాటన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి లేదని 8,000 కోట్ల రూపాయలు బకాయిలు తక్షణమే విడుదల చేయాలని కోరారు. విద్యారంగానికి పెద్దపీట వేయాలని అసెంబ్లీ సమావేశాల్లో విద్యారంగం గురించి ప్రస్తావన కూడా తేవటం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలో రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇవాళ అధికారంలోకి వచ్చి సంవత్సరం కాలం పూర్తి అయినప్పుడు కూడా కనీసం పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ బకాయిలను విడుదల చేయకుండా విద్యార్థులు ఏ విధంగా చదువుకుంటారని చెప్పేసి అని మేము ఏఐఎస్ఎఫ్గా మేము ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే 21, 22, 23, 24, 25 సంవత్సరానికి సంబంధించింది కూడా సుమారుగా 8,000 కోట్ల రూపాయలు ఇవాళ ఈ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ బకాయిలు ఉంటే బకాయిలు రిలీజ్ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తుందని చెప్పని ఏఐఎస్ఎఫ్గా మేము భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ని విడుదల చేయాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ ఖమ్మం జిల్లా సమితి ఆధ్వర్యంలో ప్రభుత్వ తీరుని నిరసిస్తూ ఇవాళ ఖమ్మం నగరంలో కొత్త బస్ స్టాండ్ మిగతా కొన్ని సెంటర్లో